Hi viewers, welcome to our channel A-Learning Room. ఈరోజు ఒక సి ప్రోగ్రామ్ ద్వారా యూజర్ ఎంటర్ చేసినటువంటి నంబరు పాలిండ్రోమా అవునా కాదా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే పాలిండ్రోమ్ అంటే ఏంటి అంటే పాలిండ్రోమ్ అంటే ఒక నంబరు మరియు దాని రివర్స్ ఆఫ్ ది నంబర్ కనుక సేమ్ అయితే దాన్ని పాలిండ్రోమ్ ఆఫ్ ది నంబర్ అని అంటాము. అంటే ఒక నంబర్ దాని యొక్క రివర్స్ ఈక్వల్ అయినప్పుడు దాన్ని పాలిండ్రోమ్ అని లేదంటే పాలిండ్రోమ్ కాదని చెప్పవచ్చు అనమాట, రైట్. అయితే ఇదే కాన్సెప్ట్ మనం సి ప్రోగ్రామ్ ద్వారా చూద్దాము. వ్యూవర్స్, యాజ్ ఇంక్లూడ్ stdio.h, హ్యాష్ ఇంక్లూడ్ cynio.h. ఇక్కడ గ్లోబల్ వేరియబుల్స్ 4 వేరియబుల్స్ని డిక్లేర్ చేశాను. అవి ఏంటంటే నమ్, rev, r, temp. ఇవి గ్లోబల్ వేరియబుల్స్. అయితే REVని 0కి ఇనిషియలైజేషన్ చేశాను. నెక్స్ట్ మెయిన్ ప్రోగ్రాము CLRSER printf ఎంటర్ ఎనీ నంబర్ scanf %d యాంపర్సెంట్ సింబల్ నంబర్ temp is equal to num. అయితే నమ్లో ఉన్నటువంటి వాల్యూని టెంప్లోకి రీప్లేస్ చేశాను. తర్వాత రివర్స్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. అయితే ఈ రివర్స్ ఆఫ్ ది ఫంక్షన్ అనేది ఏం చేస్తుంది, ఒక నంబర్ యొక్క రివర్స్ని మనకి ఆటోమేటిక్గా ఇది మనకి ఇచ్చేస్తుంది. సో కాబట్టి అయితే ఇచ్చిన తర్వాత ఏం చేస్తామంటే రివర్స్ ఆఫ్ ఏ నంబర్ని డిస్ప్లే చేసాము. తర్వాత ఈ నంబర్ని టెంప్లోకి ట్రాన్స్ఫర్ చేసాం కదా. సో అంటే ఇచ్చిన నెంబరు టెంప్లోనే ఉంటుంది. సో టెంప్ ఈ రివర్స్ నెంబరు ఈ కంపేర్ చేస్తున్నాం. ఇఫ్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు రివర్స్ దెన్ ది గివెన్ నెంబర్ ఈజ్ ఎ పాలిండ్రోమ్, ఎల్స్ గివెన్ నెంబర్ ఈజ్ నాట్ ఎ పాలిండ్రోమ్, గెట్ CH, రిటర్న్ 0. ఓకే, అయితే ఇది మెయిన్ ప్రోగ్రామ్ అనమాట. సో అయితే మనము తర్వాత ఫంక్షన్ రివర్స్ చూద్దాము. రివర్స్ ఫంక్షను. సో ఇదేం చేస్తుందంటే ఒక నంబర్ యొక్క రివర్స్ నంబర్ని మనకి ఇస్తుంది. అయితే లాజిక్ ఏంటంటే వైల్ నమ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే 0 కానంత వరకు ఈ లూప్ ఎగ్జిక్యూట్ కమ్మని చెప్తున్నాను. అయితే r is equal to num percentile 10, rev is equal to reverse into 10 plus r, num is equal to num divided by 10. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే r is equal to num percentile 10 అంటే ఇక్కడ మాడ్యులస్ సింబల్ ఉపయోగిస్తే మనకి ఒక నంబర్లోని రిమైండర్ అంటే శేషం బయటకు వస్తుంది. రివర్స్ ఈజ్ ఈక్వల్ టు రివర్స్ ఇంటూ 10 ప్లస్ ఆర్. ఇనిషియల్గా రివర్స్ 0 కాబట్టి 0 ప్లస్ ఆర్ అంటే ఫస్ట్ వచ్చిన రిమైండర్ యాడ్ అవుతుంది. మరియు నంబర్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ బై 10 అంటే మనకి ఇంటీజర్ వాల్యూ వస్తుందన్నమాట. ఇలా ప్రతి ఒక్క డిజిట్ని బయటకు తీయటం ఈ వచ్చినటువంటి నంబర్ని రివర్స్లో స్టోర్ చేస్తుంది. సో ఇలా ఒక నంబర్ యొక్క రివర్స్ని మనము ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఆటోమేటిక్గా ఎప్పుడైతే రివర్స్ నెంబర్ వస్తుందో ఆటోమేటిక్గా కంట్రోల్ అనేది కాలింగ్ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. అక్కడ రివర్స్ నెంబర్ని డిస్ప్లే చేస్తుంది, రైట్. సో డిస్ప్లే చేసిన తర్వాత ఈ టెంప్లో ఉన్న నంబర్ని రివర్స్ తోటి కంపేర్ చేస్తుంది. కంపేర్ చేసిన తర్వాత ఆ నంబర్ ఈ నెంబర్ కనుక సేమ్ అయితే పాలిండ్రోమ్ ఆఫ్ ది నంబర్ అని చెప్తుంది, లేకపోతే నాట్ ఏ పాలిండ్రోమ్ అని చెప్పి డిస్ప్లే చేస్తుంది అనమాట. ఇదే ప్రోగ్రామ్ని మనం సి కంపైలర్లో చూద్దాం ఇప్పుడు. సేమ్ ప్రోగ్రామ్ని మనం ఇప్పుడు కంపైల్ చేస్తున్నాము. ఎంటర్ ఎనీ నెంబర్ 1 2 3. సో ద రివర్స్ ఆఫ్ ఏ నెంబర్ is 3 2 1 and given number is not a palindrome, right. ఇప్పుడు 1 2 1 reverse of a number is 1 to 1 and given number is a palindrome, right. సో ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి
ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం ఇచ్చినటువంటి నంబర్ని రివర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయటం, తద్వారా మళ్ళా మనము ఈ యొక్క నంబర్ ప్యాలెండ్రోమ్ అవునా కాదా చెక్ చేసామన్నమాట. ఓకే, హాయ్ వ్యూవర్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మరియు మా ఛానల్ ఏ లెర్నింగ్ రూమ్ మరియు వెబ్సైట్ www.alearningroom.com. థ్యాంక్ యూ వెరీ మచ్.